నమస్కారం. దేవి నమోస్తుతే శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వనితా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. తొమ్మిది రోజులుగా దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. జగన్మాత పూజలందుకుంటోంది. లోకంలో ప్రతి స్త్రీ 9 నెలల పాటు తన గర్భంలో ఉన్న సంతానం సుఖంగా బయటికి రావాలనే కోరికతో ఎంత ప్రేమగా గర్భభారాన్ని భరిస్తుందో, అలాగే జగన్మాత కూడా 9 రాత్రుల పాటు లోకక్షేమం కోరి రాక్షసులతో పోరాడి విజయం సాధించింది. అందుకే ఇది విజయదశమి. బాల త్రిపుర సుందరిగా, లక్ష్మిగా, గాయత్రిగా, అన్నపూర్ణగా, సరస్వతిగా, లలితాదేవిగా, దుర్గగా, మహిషాసుర మర్దినిగా, ఇవాళ రాజరాజేశ్వరిగా అమ్మ భక్తుల పూజలు అందుకుంటోంది. అమ్మకి మనం ఏమీ ఇవ్వనక్కర్లేదు. తన నామాలను భక్తి శ్రద్ధలతో చదివితే చాలు, కోరినవన్నీ ఇస్తుంది అమ్మ. అందుకే ఆమెను నామాపారాయణ ప్రీత అంటారు. రాజరాజేశ్వరీ దేవి సర్వేషాం రాజ్యదాయిని. విజయదశమి ఈ పర్వదినం రోజున అమ్మవారికి వేయబడేటటువంటి అలంకారం రాజరాజేశ్వరీ అలంకార రూపం. రాజరాజేశ్వరీ దేవి సర్వేషాం రాజ్యదాయిని. అందరికీ రాజ్యాల్ని పంపించదలిచింది ఆవిడ, రాజ్యాన్ని పంచదలిచింది. బ్రహ్మని పిలిచింది. బ్రహ్మ, నీకు సత్యలోకాన్ని ఇచ్చాను, పరిపాలించుకో, సత్యలోక ఆధిపత్యం. విష్ణువుని పిలిపించింది. ఇదిగో నీకు వైకుంఠాన్ని ఇస్తున్నాను, అధిపతిగా ఏలుకో. రుద్రుణ్ణి పిలిచింది. కైలాసం హి ప్రదాస్యామి, కైలాసాన్ని ఇస్తున్నానయ్యా, ఏలుకో. తూర్పు దిక్కు అధ్యక్షుడైనటువంటి ఇంద్రుణ్ణి పిలిచింది. అమరావతి దేవానాం పూరయోధ్య, అమరావతి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని మొత్తం తూర్పు దిక్కుని ఏలు ఇచ్చింది. తూర్పు దక్షిణాలకి నడుమ ఉండేటటువంటి ఆగ్నేయ దిక్కుకి అధిపతి అయిన అగ్నిని పిలిచింది. నీకు ఆధిపత్యాన్ని నేను ఇస్తున్నాను. తేజోవతి, తేజోవతి అనే పేరు కలిగిన నగరాన్ని రాజధానిగా చేసుకుని మొత్తం ఈ ఆగ్నేయ దిక్కుని ఎలవయ్యా. వెంటనే దక్షిణ దిక్కుని ఇయ్యాలనే ఊహతో యముణ్ణి పిలిచింది. నీకు సంయమని అనే పేరు కలిగిన నగరాన్ని రాజధానిగా చేసుకుని దక్షిణ దిక్కు మొత్తాన్ని ఏలగలిగిన అవకాశాన్ని ఇస్తున్నాను అంది. దక్షిణ పశ్చిమాలకి నడుముగా ఉండేటటువంటి నివృత్తి దిక్కుకి అధిపతిగా చేస్తూ నైరుతిని పిలిచింది. నీకు కృష్ణాంగనాపురాన్ని ఇస్తున్నాను. ఆ పురాన్ని రాజధానిగా చేసుకుని మొత్తం ఆ నైరుతి దిక్కు అంతటినీ పరిపాలిస్తూ ఉండు నిరంతరం. పశ్చిమ దిక్కుకి అధిపతిగా వరుణుణ్ణి చేస్తూ వరుణుణ్ణి పిలిచి శ్రద్ధావతి అనేటటువంటి రాజధానిగా చేసుకుని నగరాన్ని పడమర దిక్కు మొత్తాన్ని ఏలవయ్యా అని తెలియచేసింది. ఆ పశ్చిమానికి ఉత్తరానికి మధ్యగా ఉండేటటువంటి వాయవ్య దిక్కుకి అధిపతిగా వాయువుని చేస్తూ నీ భార్య అయినటువంటి అంజనాదేవితో గంధవతి నగరాన్ని రాజధానిగా ఏర్పాటు చేసుకుని ఈ దిక్కుని ఏలుతూ ఉండు. నువ్వు ఉత్తర దిక్కుకి అధిపతిగా కుబేరుణ్ణి చేస్తూ దేవతా ద్రవ్యాన్ని అంతటినీ జాగ్రత్తగా ఉంచుతూ లెక్కలు రాసే గణకుడా నువ్వు అలకాపురిని రాజధానిగా చేసుకుని బ్రహ్మాండంగా ఏలుతూ ఉండవయ్యా అని ఆశీర్వదించింది. ఉత్తరానికి తూర్పుకి నడుముగా ఉండేటటువంటి ఈశానుణ్ణి పిలిచి ఆ మహానుభావునికి ఈశాన్య దిక్కు ఆధిపత్యాన్ని ఇస్తూ నీకు మంచి నగరాన్ని ఇస్తాను, నువ్వు కూడా ఏలుతూ ఉండు అని యశోవతి నగరాన్ని రాజధానిగా చేసుకుని నువ్వు పరిపాలించు అంది. 8 దిక్కులలోనూ యనమండుగిరికి ఆధిపత్యాన్ని ఇయ్యడం, యనమండుగిరికి నగరాలని స్వయంగా తాను రాజధానులుగా ప్రతిపాదించడం, వాళ్ళకి రాజ్యాలని ఇయ్యడం, వాటితో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా
సత్యలోకాన్ని, వైకుంఠాన్ని, దానితో పాటు కైలాసాన్ని ఇచ్చి అధిపతులుగా చేసి తన రాజ ఈశ్వరీ విధానాన్ని చాటుకుంది అమ్మ ఈ రోజున. రాజరాజేశ్వరీ దేవి సర్వేషాం రాజ్యదాయిని. మొత్తం అందరినీ పిలిచి సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజధాని నగరాన్ని నిర్మించుకుని రాజ్యాన్ని చేయడం అంటే మీరెప్పుడు వాహనాల మీద ఏ భక్తుడు ఏ భక్తురాలు స్వయంగా పిలిచి ఆహ్వానించి మా పూజకి రావాల్సిందని కోరిన భార్యాభిస్సహ మీ భార్యలతో మాత్రమే రావాలి తప్ప మీరు ఒంటరిగా రాకూడదు సుమా అని ప్రత్యేకమైన ఆదేశాన్ని చేసింది. ఎంత గొప్ప మాట అది. తాను ఎలా అయితే తన భర్తని విడిచి ఉండకుండా ఉంటుందో, భర్తతో కలిసే ఉంటుందో, అలా తూర్పు దిక్కు నుండి మళ్ళీ ఈశాన్య దిక్కు వరకు ఉండే అందరూ దిక్పాలకుల్ని అంటే యనమండుగురిని మీ భార్యలతో సహా మాత్రమే ఎక్కడ ఎవరు స్వయంగా పూజకి ఆహ్వానించినా వెళ్ళాలి అని ఆదేశించింది. అంచేతనే ఏ పూజని మనం చేసినా సరే ఇంద్రేణ సహా, ఇంద్రుని యొక్క భార్య అయినటువంటి శచీదేవితో సహా ఐరావత గజం మీద వజ్ర ఆయుధంతో తెల్లనైనటువంటి రూపంతో రావాల్సిందని ఇలా ఆహ్వానిస్తూ అన్ని పూజల్లోనూ చేస్తాం. అలా రాజ్యాన్ని ఇవ్వడం, రాజధాని నగరాన్ని ఇవ్వడం, భార్యతో సహా ఉండాలని ఆశించడం, తెలియచేయడం, ఇవన్నీ చేసినటువంటి రాజరాజేశ్వరి రూపాన్ని మనం దర్శిస్తున్నాం. అందరికీ రాజ్యాన్ని ఇచ్చినటువంటి తల్లి మనకి కూడా ఉత్తమమైనటువంటి సౌఖ్యాన్ని ఇస్తుంది అనే యథార్థాన్ని ఆ తల్లిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ స్వస్తి. శరన్నవరాత్రుల ప్రత్యేకం దేవి నమోస్తుతే కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇవాల్టి రోజు చాలా మంచి రోజు. ఈ ప్రపంచంలో అందరికీ వాళ్ళ జన్మ నక్షత్రాలని బట్టి కొన్ని మంచి రోజులుంటాయి. కానీ ఇలా కొందరికి మంచి కొందరికి చెడు అని కాకుండా అందరికీ మంచిదిగా ఉండాలని సాక్షాత్తు జగన్మాత నిర్దేశించిన రోజు ఈ విజయదశమి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. అష్టైశ్వర్యాలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉన్న ఏకైక శక్తిపీఠం కొల్హాపూర్. మహారాష్ట్రలో వెలిసిన ఈ శక్తిపీఠం అత్యద్భుతమైన క్షేత్రం. పురాణ గాథ ప్రకారం పద్మావతి పరిణయ వేళ తిరుమలేశుడుపై అలిగిన మహాలక్ష్మి అమ్మవారు ఈ క్షేత్రానికి వచ్చి అర్చ రూపంలో కొలువై ఉందని ప్రతీతి. మరో పురాణ గాథ ప్రకారం కొలుహాసురుడనే రాక్షసుని సంహరించి అమ్మవారు ఈ క్షేత్రంలోనే వెలిసిందని ఐతిహ్యం. అందుకే ఈ క్షేత్రానికి కొల్హాపూర్ అని పేరు. ఈ క్షేత్రమే పురాణాల్లో కరవీరపురంగా ఖ్యాతిగాంచింది. ప్రతినిత్యం ఉదయం వేళ జరిగే అలంకార అభిషేకం అత్యంత నేత్రపర్వంగా ఉంటుంది. ఈ సమయంలో అమ్మవారి మూల విరాట్ దివ్యమంగళ విగ్రహాన్ని నిజరూపంలో భక్తులు దర్శించుకోవచ్చు. కౌమోదకి, కేతక, పల రసపాత్రలు ధరించి దర్శనమిచ్చే అమ్మవారు సింహవాహన అధిష్ఠిని,
స్వయంభువుగా వెలిసిన అమ్మవారి మూల విరాట్టు వజ్రశిలతో నిర్మితమైందని అంటారు. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి మూల విరాట్టుపై ప్రతి ఏడాది ఫిబ్రవరి, నవంబర్ మాసాల్లో సూర్యకిరణాలు నేరుగా ప్రసరించడం ఇక్కడి విశేషం. ఈ వేడుకనే కిరణోత్సవమని అంటారు. ఇక ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది శరన్నవరాత్రులకు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించడం మరో విశేషం. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించిన భక్తులకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున మహాలక్ష్మ్యాభిదాదేవి కరవీర పురస్థిత పురుషార్థ ప్రదామాత సంపూర్ణామృత వర్షిణి. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. శ్రీశైల దేవాలయ గోపుర శిఖరాన్ని చూసినంతనే పునర్జన్మ ఉండదని ఈ మంత్రార్థం. ఇంతటి మహిమాన్విత క్షేత్రంలో మహాదేవుడు శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ స్వరూపంలో కొలువై అనునిత్యం భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కృష్ణవేణి జలాలతో నిత్యం అభిషేకాలు అందుకుంటున్నాడు. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవవేరీ భాంకారం హృదయ శంఖ హూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజేహం. భ్రమరాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిన కారణంగా ఈ క్షేత్ర అధిష్టాన దేవతకు భ్రమరాంబిక అనే పేరు వచ్చిందని పురాణ కథనం. పూర్వం ఉగ్ర స్వరూపిణిగా దర్శనమిచ్చే అమ్మవారు ఆదిశంకరాచార్యులు శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించిన తరువాత భక్తవర ప్రదాయినిగా మారిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారికి నిత్యం స్వర్ణ కవచాన్ని ధరింపజేసి ఉంటారు. కేవలం అర్చకులు మాత్రమే అమ్మవారి మూలమూర్తిని దర్శించుకునే భాగ్యం ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించిన, చండీయాగం జరిపించిన విశేష ఫలితం ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. శివాని భవాని శర్వాణి గిరినందిని శివరంజని భవభంజని జనని గిరినందిని శివరంజని భవభంజని జనని శత విధాల శృతి విధాన సుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి శృంగారం తరంగిల్చు సౌందర్య లహరివని శృంగారం తరంగిల్చు సౌందర్య లహరివని శాంతం మూర్తి భవించు శివానంద లహరివని శాంతం మూర్తి భవించు శివానంద లహరివని కరుణ చిలుపు సిరినగవుల కనకధారవీవని నీదరహాసమే దాసుల దరిజే చేదారియని శత విధాల శృతి విధాన స్థుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి
శివపార్శ్వ స్థితా మాత శ్రీశైలే శుభపీఠికే భ్రమరాంబా మహాదేవి కరుణారస వీక్షణ. క్షేత్రములు మల్లికార్జుని మదిలు విలసిల్లే తల్లివి. శరన్నవరాత్రుల ప్రత్యేకం దేవి నమోస్తుతే కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఈ లోకమంతటికి ఆది నుంచి అంతం దాకా తానే అయిన దుర్గాదేవిలో దు అన్న అక్షరం దుఃఖాన్ని, దుర్భిక్షాన్ని, దుర్వసనాలను నాశనం చేస్తుందట. గా అన్న అక్షరం పాపాల్ని తొలగిస్తుంది. సమాజంలో ప్రజల్లో శాంతిని హరించే రాక్షస శక్తుల్ని హరించడానికే, అణిచివేసేందుకే మహాశక్తి దుర్గాదేవి అవతారం ఎత్తింది. భక్తి శ్రద్ధలతో అమ్మని కొలవటంతో పాటు ఆమెలోని సుగుణాలను అర్థం చేసుకోవాలి. ఆమె స్వభావాన్ని, ఆశయాల్ని మనలోకి తీసుకోవాలి. కళ్ళెదురుగా జరిగే అన్యాయాల్ని ఖండించే వైఖరిని అలవర్చుకోవాలి. ఈ నవరాత్రుల్లో అమ్మని అర్చిస్తూ అపరాజిత అంటారు. అంటే ఓటమి ఎరుగనిది. ఈమె ధర్మాన్ని, పుణ్యాన్ని, కీర్తిని, శుభాల్ని, సుఖాల్ని, మోక్షాన్ని, ఆనందాన్ని కలిగించి సర్వ దుఃఖాల్ని నాశనం చేస్తుంది. తనను శరణు వేడిన వారిని నిత్యం రక్షించే దయాపూరితమైన సర్వశక్తి స్వరూపిణి అమ్మ. నమస్కారం. ప్రియమైన మా ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. అపరాజిత ఈరోజు అమ్మవారి పేరు. ఈరోజు మనం ఏ కార్యక్రమం తలపెట్టినా నిర్విఘ్నంగా విజయం పొందుతాం. అందుకే ఈ పండుగ దసరా పండుగ. ఇది మన పండుగ. సరదాల పండుగ. ఇది మన పండుగ. ఈరోజు అమ్మవారు మనకు సర్వాలంకార శోభితయై రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలు సకల పాపములు తొలగిపోతాయి అంటుంది సంప్రదాయం. అమ్మవారికి ప్రీతికరంగా సమర్పించుకోవలసిన నైవేద్యాలు పాయసం, లడ్డూలు. అలాగే అమ్మవారు ఈరోజు మనకు శ్రీశైలంలో సిద్ధిదాత్రి అనే రూపంలో కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. ఆ అమ్మవారికి ప్రీతికరంగా సమర్పించుకోవలసిన నైవేద్యం షడ్ రుచులు, అంటే అన్ని పదార్థాలు.
పులుపు, తీపి, వగరు, కారం, చేదు, ఉప్పు అనబడే 6 రుచులు మేళవించి చేసినటువంటి పంచభక్ష్య పాయసములను ఈరోజు మనం సిద్ధిదాత్రి అనే రూపంతో ఉండి అమ్మవారి ప్రీతికరంగా సమర్పించుకుందాం. అలాగే సాత్వికమైనటువంటి నైవేద్యం ఏర్పాటు చేద్దాం అనేటటువంటి వారు సమర్పించవలసినటువంటి నైవేద్యం ఈరోజు శుద్ధమైనటువంటి ఆవు పాలు. ఇది సత్వగుణోపేతమైనటువంటి నైవేద్యం. అమ్మవారు అపరాజిత, శమీ శమయతే పాపం శమేషత్ వినాశనం అంటూ జమ్మి చెట్టు రూపంలో మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందచేస్తూ ఆశీర్వాదాలను కూడా అందచేస్తుంది. కనుక అపరాజితాదేవిని స్మరించుకుంటూ అమ్మవారిని రాజరాజేశ్వరి దీపంలో దర్శనం చేసుకుంటూ ప్రీతికరంగా పాయసం, లడ్డూలు నైవేద్యంగా సమర్పించుకుందాం. అలాగే సిద్ధిదాత్రి అనే 9వ దుర్గ ఆ స్వరూపంలో అర్చన చేస్తూ అన్ని రుచులు కలిపినటువంటి షడ్రుచులు మేళవించినటువంటి షడ్రసోపేతమైనటువంటి పదార్థములను అమ్మవారి ప్రీతికరంగా సమర్పించుకుందాం. బతుకమ్మ పండుగను కూడా పాటిద్దాం. ఇది ఈనాటి నైవేద్యం, ఇది మన నైవేద్యం. ఈ విజయదశమి సందర్భంగా ఆ అమ్మను, ఆమె రూపాలను, ఆమె పలుకులను, ఆ జగన్మాతను స్మరించడం కన్నా వేరే భాగ్యం ఏముంటుంది? ఆమె మన భావనలో ఉంది, మన నమ్మకంలో ఉంది. ఆమె ఈ జగమంతా నిండి ఉంది. ఈ సృష్టిలో సకల జీవులకి సంబంధించిన బుద్ధి, నిద్ర, ఆకలి దప్పికలు, జ్ఞాపకాలు, దయ, జాలి, శాంతి, వెలుగు, చైతన్యం, ధైర్యం ఇవన్నీ ఈ దుర్గాభవాని స్వరూపాలే. ఈ పండుగ వేళ దుర్గామూర్తికి నమస్కారం. ఈ విజయదశమి పండుగ రోజున అందరూ ఆయురారోగ్యాలతో విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.